ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులందరూ ఇక్కడ ఉన్న బద్ధజీవులను మళ్ళీ కృష్ణుని యొక్క సాంగత్యంలో శాశ్వతమైన ఆనంద జీవులుగా మార్చడానికి వారి యొక్క ప్రయత్నం. మనకందరికీ తెలుసు నరసింహస్వామి వారి యొక్క భక్తుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాద మహారాజుల వారు మళ్ళీ రాఘవేంద్ర స్వామిగా ఎందుకు అవతరించారు? ఒకటే కారణం, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా స్వామివారి పాదాల దగ్గరికి చేర్చడానికే. ఆచార్యులు చేసేటువంటి ఈ భాగవత ప్రచారంలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వారికి జయం తథ్యం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నారు చైతన్య మహాప్రభు. సో యోగక్షేమం వహామ్యహం, ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన సేవ. నచతస్మామనుశ్చేసు కశ్చిన్నే ప్రియకృత్తమ. సో కృష్ణుడికి ఇష్టమైన సేవ చేస్తున్నప్పుడు యోగక్షేమాలన్నీ కృష్ణుడే స్వయంగా చూసుకుంటున్నారు. సో ఇప్పుడు భక్తులందరికీ ఒక విజ్ఞప్తి, హర్ఘర్ భాగవతం అనే ఇంటింటికి భాగవత్ అనే క్యాంపెయినింగ్ ద్వారా శ్రీమద్ భాగవతాన్ని ప్రజలందరికీ అవగాహన పరచడానికి, భాగవతం అన్నాక ఏంటి, భాగవతం ఒక మహాత్మ్యం ఏమిటి, భాగవతంలో 12 స్కందాలు ఉండటానికి గల కారణం 12 కృష్ణుని వారి యొక్క అంగాలు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ 12 అంగాలు భాగవతం 12 స్కందాలు. మొదటి 2 స్కందాలు వారి యొక్క పాదాలు అన్నమాట. 3, 4 స్కందాలు తొడలు, 5వ స్కందం నాభి, 6వ స్కందం ఛాతి, 7వ స్కందం, 8వ స్కందం భుజాలు, 9వ స్కందం కంఠం, 10వ స్కందం ముఖారవిందం, 11వ స్కందం నుదురు, 12వ స్కందం శిరస్సు. ఈ విధంగా మొత్తం కృష్ణుడు వారి యొక్క విగ్రహ రూపం శ్రీమద్ భాగవతం. వెంకటేశ్వర స్వామి యొక్క స్వయం స్వరూపమే శ్రీమద్ భాగవతం. సో స్వామివారి దర్శనానికి మనం ఎంత కష్టమైనా కానీ నెలకి కుదరకపోయినా 6 నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో ఆంధ్ర వాసులందరం వెళ్తాం. అదే స్వామివారు మన ఇంటికే స్వయంగా వస్తున్నారంటే మనకి అంతకన్నా ఏం భాగ్యం కావాలి? సో ఆ భాగ్యాన్ని మనం ఎలా పొందుకోవాలి? పూర్వజన్మలో మీన్స్ పూర్వకాలం అంటే 50-60 సంవత్సరాల కిందట భాగవతాన్ని పొందాలంటే ఎక్కడైతే ఇంకొక కాపీ ఉందో అక్కడికి వెళ్ళి రాసుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్యనే లేదు. భాగవతం కావాలంటే ఇంటి ముందే ఇంట్లో కూర్చొని భాగవతం తీసుకోవచ్చు. సో అలాంటి డోర్ స్టెప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అందరూ పొందడానికి ప్రింటింగ్ ప్రెస్ మూలంగా బల్క్ క్వాంటిటీస్లో కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ప్రజల్లో అవగాహన పరచడానికి మనం చేయవలసిన క్యాంపెయినింగ్ అనేది తీవ్రంగా ఉంటే ఎక్కువ మందికి ఇది భాగవతం చేరే అవకాశం ఉంటుంది. సామాన్యంగా ప్రజలు కూడా డివోటీస్కి కూడాను ప్రతి ఒక్క నిజ జీవితంలో ఎన్నో సాంసారికంగా రిలేషన్స్ ద్వారంగా లేకపోతే సొసైటీ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎంతో మందితో మాట్లాడాల్సి ఉంటుంది, ఉద్యోగ రీతిగానో లేదా వ్యాపార రీతిగానో వ్యవహార రీతిలోనూ. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడే అవకాశం కొంతమందితో ఉంటుంది, కేవలం ఒక్కసారే మాట్లాడే అవకాశం చాలా ఎక్కువ మందితో ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా షార్ట్ టైంలో కృష్ణోపదేశం ఎలా చేయగలం? చైతన్య మహాప్రభు వారి ఆజ్ఞ, యారదేకో తారేకహో కృష్ణోపదేశం. సో వారి ఆజ్ఞ మనం ఎలా పాటించగలం? ఒక్క క్షణంలో వెళ్ళి మనతో దగ్గరికి వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కృష్ణోపదేశం మనం ఎలా చేయగలం? సో కృష్ణుని వారి ఆజ్ఞ పాటించకపోతే సంతోషం ఉండదు, ఇక్కడ సంతోషం ఉండదు, పరలోకంలో కూడా సంతోషం ఉండదు, సాటిస్ఫాక్షనే ఉండదు. సో మరి కృష్ణుని వారి యొక్క ఈ ఇన్స్ట్రక్షన్, ఈ యొక్క ఆదేశాన్ని పాటించడానికి ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి అస్త్రమే శ్రీల ప్రభుపాదుల వారి భాగవత గ్రంథాలని, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత గ్రంథాలు. సో వీటి ద్వారానే మనం కృష్ణుని వారి యొక్క, చైతన్య మహాప్రభు వారి యొక్క ఆజ్ఞ పాటించడానికి మన యొక్క శాశ్వతమైన జీవుని యొక్క స్వరూపం నిత్య కృష్ణదాస్, కృష్ణుని ఎలా గ్లోరిఫై చేయాలనేది, కృష్ణునికి ప్రియమైన సర్వీస్ ఎలా చేయాలనేది ప్రభుపాదుల వారు, ఆచార్యుల వారు వచ్చి మనకి నేర్పిస్తున్నారు. అంతటి భాగ్యమైన ఈ శ్రీమద్ భాగవతం అన్నాక స్వయం కృష్ణుడితో సమానం. భాగవతం మనం పట్టుకున్నామంటే కృష్ణుని యొక్క మొదటి స్కందం కాబట్టి మొదటి పాదం కృష్ణచంద్రుల వారి పాదం పట్టుకున్నట్టే. సో అంతటి భాగ్యం. ఈ భాగ్యాన్ని మన ఇంటికి తీసుకురావడానికి, ఈ భాగ్యాన్ని గురించి ప్రజలందరికీ చెప్పడానికి చాలా రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, బాహ్య ప్రపంచంలో ఎంతో మందిని కలుస్తున్నాం, ఎన్నో వ్యవహారిక కార్యక్రమాలు ఉంటాయి,
ఎన్నో కళాచార కార్యక్రమాలు ఉంటాయి. మంచి ఉదాహరణకి వివాహ కార్యక్రమం అయినా, లేదా పుట్టినరోజు కార్యక్రమం అయినా గానీ, ఇలా చాలా రకాల కార్యక్రమాలు గృహస్థస్ ముఖ్యంగా వెళ్తూ ఉంటారు. సో, ఆ కార్యక్రమాల్లో వారు ప్రజలందరినీ ఆహ్వానించుంటారు. మైక్ సెట్ రెడీగా ఉంటుంది. వారందరికీ రిసీవ్ చేసుకోవడానికి ఒకళ్ళుంటారు. అంతా రెడీగా ఉంది. అక్కడ సమయాన్ని మనం 10 నిమిషాలో, పావుగంట వారి దగ్గర రిక్వెస్ట్ చేసి ప్రచారం ఈ భాగవతం గురించిన మహాత్మ్యం, భాగవత మహాత్మ్యాలు మొత్తం ఇలాగ 30 ఒక చాప్టర్ ఫుల్‌గా 30 శ్లోకాలతో పాటు ఉన్నాయి. ఎలాగైతే భాగవతం ప్రతిరోజు ఎవరైనా ఒక శ్లోకం గాని, అర్ధ శ్లోకం గాని చదువుతారో, వారు వేల కొలది గోదానం చేసినటువంటి సౌభాగ్యం దొరుకుతుందన్నమాట. ఎవరింట్లో అయితే భాగవతం ఉంటుందో, వారు అన్ని తీర్థయాత్రలు, అక్కడ పుణ్య నదుల్లో స్నానమాచరణ ఫలితం దొరుకుతుందని. ఎవరైతే శ్రీమద్ భాగవతం ప్రతినిత్యం కీర్తిస్తూ, చదువుతూ, పూజిస్తూ పారవస్వంతో నృత్యం ఆడుతూ ఉంటారో, అది కృష్ణునికి చాలా మిక్కిలి ప్రీతిని కలిగిస్తుందని. సో ఈ విధంగా భాగవత మహాత్మ్యాన్ని చెప్పడానికి ఒక 10-15 నిమిషాలు తీసుకొని, వారికి పుస్తకాలన్నీ ఇలాగ 18 పుస్తకాలు ఉంటాయి. కలర్ పెయింటింగ్స్ ఉదాహరణ భరితంగా మనకి ప్రభుపాద వారు తాత్పర్యాలు ఇచ్చినారు. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 10-15 నిమిషాలు తీసుకోవడం వల్ల అక్కడున్న వాళ్ళందరికీ కూడా భాగవతం పట్ల అవగాహన, భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. భాగవతం తటస్థపడిన వెంటనే ఎవరైనా నమస్కరిస్తారో, జనరల్గా మనం అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళకి బుక్స్ గురించి మహిమ తెలుసో తెలియదో వచ్చి తట్టుకుంటారు, అది భగవంతుని వారి పుస్తకాలని. అలాగా వారు ఒక అటెంప్ట్ కృష్ణుని భాగవతం బుక్స్ పట్టుకోవడం అనేది, రెండో అటెంప్ట్లో ఎవరైనా భక్తులు దగ్గరికి వెళ్ళి భాగవతం గురించి చెప్తే తీసుకోవడానికి, కన్విన్స్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలాగ ఒక ఉదాహరణ, మా చెల్లెల పెళ్ళికి వెళ్ళవలసిన కార్యక్రమం సేవ, ఆ టైంలో నేను సంకీర్తనం పెట్టిస్తానని ఇంట్లో వాళ్ళని ఒప్పించి సంకీర్తనం పెట్టించి టేబుల్ మీద బుక్స్ అన్ని భాగవతం సెట్ అరేంజ్ చేసి జస్ట్ సంకీర్తనం కన్క్లూడ్ చేసి భాగవతం గురించి చెప్దామని స్టార్ట్ చేసిన 5 నిమిషాల లోపలే మాకు కావాలని అక్కడ ఉన్న 60 మంది వచ్చి టేబుల్ మీద పడ్డారు అనమాట. సో ఇలాంటి సమయం అనమాట. ఎక్కడ ఉన్నది 60 మంది, చేసింది పావుగంట సంకీర్తన, 5 నిమిషాలు భాగవతం గురించి మహాత్మ గురించి చెప్పడం, 5 సెట్లు భాగవతం వెళ్ళినాయి. సో ఇంత సులువుగా భాగవతం సెట్లు వెళ్తున్నాయంటే అంతమంది ఎక్కువగా భాగవతం తీసుకోవడానికి ఉన్నారు. ఇది ప్రతి జీవుడి యొక్క నిజమైన వాంఛ, కృష్ణుడి యొక్క భాగవతం పొందడానికి. ప్యూర్ అర్జ్ ఆఫ్ ది సోల్ అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇస్కాన్ సంస్థ స్థాపించింది ప్రభుపాదుల వారు ఈ భాగవత వితరణని, భాగవతం ప్రోపగెండాని సాగించడం కోసం. సో ఇది ఎన్సైక్లోపీడియా రకంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం వల్ల, భాగవతాన్ని వితరణ చేయటం వల్ల, ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ, ఈఎంఐ సౌకర్యం ఇవ్వటం వలన ఎక్కువగా వితరణ జరుగుతుంది. ఈ విధంగా భాగవతం డిస్ట్రిబ్యూషన్ చేయమని ప్రభుపాదుల వారు ప్రోత్సహిస్తారు వాళ్ళ యొక్క భక్తులకి. సో ప్రభుపాదుల వారి చెప్పినటువంటి కోట్స్ బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి, ప్రభుపాదుల వారు చెప్పినటువంటి కోట్స్ బుక్ రీడింగ్ గురించి 200 కోట్స్ పైగా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇస్కాన్ సంస్థకి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ ప్రతినిత్యం భాగవతం, చైతన్య చరితామృతం ఏదైతే బుక్స్ పబ్లిష్ అయ్యి రెడీగా ఉన్నాయో అవన్నీ చదవాలి. లేకపోతే కొంత సమయం తర్వాత దే విల్ సింప్లీ ఈట్, స్లీప్ అండ్ ఫాల్ డౌన్, వారి యొక్క ఉన్నతమైన పొజిషన్ నుంచి పడిపోతారు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో ప్రభుపాదుల వారు కూడాను వారి యొక్క శిష్యులకి ప్రోత్సహిస్తూ ఎన్నో లేఖలు రాశారు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న శిష్యులకి. As I had ordered you to preach and distribute to all the libraries, so you are doing it. So I am very pleased with your activities. Now continue and increase. Everyone will want our books. We will always have customers. This is Chaitanya Mahaprabhu's mercy. ఇది చైతన్య మహాప్రభు వారి మెర్సీ. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. దెర్ ఈస్ నో కాంపిటీషన్ అండ్ దెర్ ఈస్ నో కంపారిజన్. భాగవతంకి ఎటువంటి కాంపిటీషన్ లేదు, ఎటువంటి కంపారిజన్ లేదు. ఇది రైప్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ది వేదిక్ లిటరేచర్. ఇది చాలా పండిన చెట్టుకు పట్టిన, వేద వృక్షానికి పండినటువంటి, కల్ప వృక్షానికి పండినటువంటి ఫలం. ఏదైనా కానీ, ఎంతటి అందమైన మరమైనా కానీ దాన్ని మనం ఫలంతోనే
గణిస్తాం. సో ఆ వేద వృక్షమైన వేద వృక్షానికి పండినటువంటి ఫలమే శ్రీమద్ భాగవతం. ఇది చాలా రుచిభరితంగా ఉంది. సుఖముఖాదమృత ద్రవ్య సంయుత పిబత భాగవతం రసమాలయం. సుఖదేవ గోస్వామి యొక్క ముఖ ద్రవ్యం నుంచి వచ్చిన ద్వారా ఇది రుచిభరితంగా అయింది, ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి ఆస్వాదించండి అని వేదవ్యాసుల వారు స్వయంగా చెప్తున్నారు. ఈ విధంగా భాగవతం గురించి 4 ముక్కలు చెప్పిన తర్వాత వారు ఎంతటి వాళ్ళైనా కానీ, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ, చదువు రాని వాళ్ళైనా కానీ ఈ ఫొటోస్ చూసి ఆనందించగలరు, అర్థం చేసుకోగలరు ఈ ఫొటోస్ని. ఇలాంటి పెయింటింగ్స్ ఎక్కడా కూడా దొరకవు. ఈ ఫోటోలు చూడటం కోసం అని చెప్పేసి చదువు రాని వాళ్ళు కూడా, కృష్ణుడే స్వయంగా గ్రంథావతారంలో వస్తున్నారు కదా, మనకి ఎలాగ చదువు రాదు, కనీసం ఈ ఫోటోలు చూద్దామని కూడా చాలా మంది గ్రామస్తులు భాగవతం సెట్లు తీసుకున్నారనమాట. సో ఒక్క మాతాజీ హాస్పిటల్లో ఉంటూ వచ్చే గ్రామస్తులందరికీ భాగవత మహాత్మ్యాలు చెప్పగా వాళ్ళు ఎంతో చక్కగా భాగవతాన్ని ఆహ్వానిస్తున్నారనమాట. ఈ భాగవతం యొక్క మహాత్మ్యాలన్నీ కూడాను సాఫ్ట్ కాపీస్లో ఉండటం వల్ల డివోటీస్ వారు యొక్క స్టేటస్లో పెట్టుకోవడం వలన ప్రజలు వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తున్నాయి. ప్రతినిత్యము చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడాను వాట్సాప్లోను ఫేస్బుక్లోనే వాటి స్టేటస్ చూడటంలోనే టైం గడుపుతున్నారు. సో ఆ టైం గడిపినప్పుడు ఈ భాగవతం యొక్క మహాత్మ్యాలు వాళ్ళు కనుమూలి పడ్డాయి అంటే వెంటనే వాళ్ళు స్టేటస్కి లైక్ కొట్టడము, ఆ లైక్ కొట్టిన వాళ్ళకి మళ్ళీ డివోటీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి భాగవతం గ్లోరీస్ చెప్పడం, వాళ్ళని భాగవతం తీసుకునేటట్టు ప్రోత్సహించడం. ఇది ఈ విధంగా గత 3.5 సంవత్సరాలుగా కొంతమంది డివోటీస్ ప్రతినిత్యం మీన్స్ సంవత్సరం పొడుగు భాగవతం ఎవరు కనపడినా కానీ భాగవతం చెప్పడం వలన ఇన్ఫ్యాక్ట్ ప్రతి డివోటీ వాళ్ళ ఇంటికి, గృహస్థాస్ ఇంటికి ఎవరు వచ్చినా కానీ, వాళ్ళు పాలు అమ్మేవాళ్ళు లేకపోతే కూరగాయలు అమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా భాగవతం విని 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 భాగవతం తీసుకొని వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ భాగవతానికి పేమెంట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ వారు సులువుగా చేయడానికి సౌకర్యం ఏమన్నాక పుస్తకాలు భాగవతం సెట్లో ఎప్పుడు అవైలబుల్గా పెట్టుకోవడం వల్లనే జరిగింది. గృహస్థస్ అయినప్పటికీ కూడా వారు ఒక 20 సెట్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, ఒక మాతాజీ 20 సెట్స్ ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు. ఆ 20 సెట్స్ అయిపోతున్నాయి అనే లోపు మళ్ళీ ఇంకో 20 సెట్స్ ఆర్డర్ చేస్తారు. దేవస్థానానికి బర్డెన్గా ఉండదు, 20 సెట్స్ పేమెంట్ చేసి గుడి నుంచి తీసుకొస్తారు. వీళ్ళకి లోకల్లో ప్రతిరోజు కనపడేవాళ్ళు లేదా వారానికి ఒకసారి కనపడేవాళ్ళు కాబట్టి నెలకు 500కి కూడా ఈజీగా ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో ఈ రకంగా గ్రామంలో కూడా, చిన్న గ్రామంలో కూడా వందలాది భాగవతం సెట్లు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో పట్టణంలో ఏమైంది తక్కువ? పట్టణంలో కూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు, చాలా మంది కొనడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే ఎలాగన్నాక బయట టేబుల్స్ పెట్టడము, లేదా టెంపుల్స్ దగ్గర టేబుల్స్ పెట్టడము, ఎక్కడైతే మార్కెట్ ప్లేస్లు ఉన్నాయో అక్కడ భాగవతం మొత్తం మంచి టేబుల్ పెట్టేసి వాళ్ళని ఆకర్షితులు చేద్దామని ట్రై చేస్తే కేవలం ఒక టేబుల్ మీద బుక్స్ పెట్టడం అనేది వాళ్ళు ఆకర్షించట్లేదు. వాళ్ళ గమ్యం అంతా ఎక్కడ ట్రైన్ మిస్ అవుతుందో దీని మీద ఉండటం వలన వాళ్ళని ఆకర్షితులు చేయడానికి ఇలాంటి బ్యానర్స్ ఎక్కడికక్కడ సిటీలోను లేదా టేబుల్స్ దగ్గర పెట్టడం అనేది, ఎంతో దూరం నుంచి చూసి ఈ బ్యానర్ని చూసి చదవడానికి వస్తారు. చదవడానికి వచ్చిన వాళ్ళకి భాగవతం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఒక రాఘవేంద్ర స్వామి మఠం ప్రోగ్రాము ఒక రోజుకి 30,000 మంది గ్రౌండ్లో వచ్చి హాజరై ఉన్నారు. 25 భాగవతం సెట్లు వెళ్ళినాయి ఒక్కటే స్టాల్ నుంచి. సో ఇలాగా చిన్న చిన్న అటెంప్ట్స్లోనే ఎక్కువ రిజల్ట్స్ రావటం అనేది ప్రతి ఒక్క డివోటీకి ఉత్సాహపరుస్తుంది. సో చిన్న డివోటీస్ ఇన్ఫ్యాక్ట్ ఒక 3 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్నలు చూసే భాగవతం డిస్ట్రిబ్యూషన్కి అలవాటు పడిపోయి వారు కూడా డిస్ట్రిబ్యూషన్లోకి దిగుతున్నారు అనమాట. 3 సంవత్సరాల పిల్ల 2 భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేయటం, 7 సంవత్సరాల పిల్లోడు 2 భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ సంకీర్తన స్టోరీస్ కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి అనమాట. ప్రోపర్లు వారు అంటారు, నా పుస్తకాలు నా భక్తుల యొక్క ఉత్సాహంతోనే వెళ్తాయి అని. సో మన యొక్క ఉత్సాహంతోనే ఎలాగైతే రామసేతు కట్టడానికి వానరసేన ఉత్సాహంగా ఉండటం వలన రామచంద్రుల వారు అక్కడున్న రాళ్ళన్నిటినీ నీళ్ళ మీద తేలేటట్టు చేశారో, అలాగే ప్రోపాదుల వారి ఉత్సాహం వలన అక్కడున్న హిప్పీలు కూడా భక్తులుగా మారేటట్టు
కృష్ణ వారు చేశారనమాట. సో అది మన ఉత్సాహం ఉండటం వల్ల మన ఇంట్లో వాళ్ళే మనల్ని భక్తి చేయకుండా ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు కూడా భాగవతం డిస్ట్రిబ్యూషన్ తిరుగుతారనమాట. స్టార్టింగ్లో ఆరంభంలో ఉన్నప్పుడు ఫస్ట్ భాగవతం పేరు వినగానే తీసుకోవాలనే కోరిక. కాలేజ్లో ఉన్నాను, డబ్బులు లేవు, సో ఇంట్లో అడిగితే ఇవ్వట్లేదు. సో ఎట్లాగో సెంటర్ డివోటీస్ దగ్గర ఉంటుంది కదా, చదువుకుందామంటే అక్కడ కూడా ఉండనీయలేదు. సో ఇంకా ఎక్కడ తెలుసుకోవాలనే తపన నన్ను వెళ్ళటానికి వదిలేవాళ్ళు కాదు ఇంట్లో. లైబ్రరీలో భాగవతం దొరకడం వల్ల అక్కడే కూర్చొని చదవటం స్టార్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమన్నాక ఇంట్లో మా అమ్మగారు భాగవతం సెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నానైతే ఈ ప్రొపగండా మెటీరియల్స్కి ఏమేమి కావాలో అన్ని దగ్గరుండి ప్రింట్లు తీయటం అయ్యి అటు ఇటు రేయి పగలు లేకుండా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ విధంగా తాతయ్య అయితే రెండోసారి భాగవతం 7వ స్కందానికి ముగించి ఈరోజు 8వ స్కందం ఆరంభించారనమాట. ఫస్ట్ టైం ఆరో మాసాల్లోనే ఫుల్ 18 పుస్తకాలు చదివేశారు. సో ఈ విధంగా చదవటంలోనూ డిస్ట్రిబ్యూషన్ చేయటంలోనూ భాగవతం ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో మార్పు జరిగింది. ప్రతి వారి డివోటీస్లోనే ఇది మంచి అవగాహన ఉంది. ఈ అవగాహన అందరికీ పంచుకోవడం అనేది మన యొక్క సేవ. భారతే మానవ జన్మ ప్రాప్య, భారతంలో మనిషి జన్మ పొంది జన్మ సార్థకరి కరో పరపదాలని చైతన్య మహాప్రభు చెప్పిన దానికి మనం ఈ విధంగా ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి బాటలో ఆనందంగా చేయటం వలన ఎంతో రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ టెంపుల్ ఖమ్మం సెంటర్లో కూడా నేను చాలా సెంటర్స్కి వెళ్తున్నాను. విజయవాడ, తర్వాత వరంగల్, కర్నూలు, కడప, ఈ అన్ని సెంటర్స్లో కూడా వారు భాగవతం ఆల్టర్ పెట్టేశారనమాట. భాగవతం ఆల్టర్ అన్నాక భాగవతం మంచిగా ఫ్లవర్స్ ఫ్రూట్స్తో అలంకరణ చేసి కృష్ణుడే భాగవత రూపంలో వచ్చారని చెప్పి ప్రచారం చేయడం కోసం భాగవతంకి సపరేట్ ప్లేస్ మంచిగా అరేంజ్ చేసి ఉండటం వల్ల వచ్చిన వాళ్ళందరూ ఆకర్షితులు అవుతున్నారు. ఏంటి ఈ పుస్తకాలకి ఇంత ముఖ్యతగా ఇచ్చారే, మంచిగా రోజు స్వామివారికి ఎలాగైతే అలంకరణ చేస్తున్నారు పుస్తకాలకు కూడా అలంకరణ చేస్తున్నారు. పక్కన వచ్చి బ్యానర్ చూసేసి బుక్ డిస్ట్రిబ్యూషన్, బుక్స్ అలాగ వెళ్ళిపోతున్నాయి. టెంపుల్లో డివోటీస్ ఎక్కడనే సేవలో మునిగిపోతారు, కానీ భాగవతం డిస్ప్లే ఉండటం వల్ల భాగవతమే డిస్ట్రిబ్యూషన్. నిన్న ఒక డివోటీ సంకీర్తన స్టోరీ ఏమని పెట్టారంటే, వారు వైకుంఠ ఏకాదశికి వేరే గుడి దగ్గర స్టాల్ పెట్టారు. అక్కడ బుక్స్ అయిపోతుందని గుడి దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ గుడిలో భాగవతం ఆల్టర్ దగ్గర నుంచొని దర్శనం చేసుకుంటూ ఉండే వాళ్ళని చూసి భాగవతం తీసుకోండి అని చెప్తే వెంటనే వాళ్ళు భాగవతం తీసుకున్నారు. సో ఎక్కడ ఉన్న డివోటీ బుక్స్ అయిపోయినాయని తీసుకోవడానికి వచ్చి ఇక్కడ చూస్తే భాగవతం తీసుకోవడానికి ఒకళ్ళు రెడీగా ఉన్నారు. సో అలాగా మనకి ప్రతి ఒక్కరికి అవగాహన ఇవ్వాలన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జై జై జై.